నిరుద్యోగుల అసంతృప్తి సమాజానికి మంచిది కాదని వైఎస్ జగన్ అన్నారు. నిరుద్యోగులను పట్టించుకొని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశాడు. నిరుద్యోగుల గోడు వినేందుకు చంద్రబాబు తీరిక లేదనడం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యోగులు ఇచ్చి హామీ నెరవేర్చాలని ఇచ్చిన మాట మర్చిపోవడం వల్లే మరోసారి ఈ లేఖ రాయాల్సి వచ్చిందంటూ గుర్తు చేశారు. వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని ఇచ్చిన హామీల మేరకు ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు 2000 నిరుద్యోగ వృత్తిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాలని అధికారంలోకి వచ్చిన 35 నెలల గడిచి ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగి వృత్తి అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయంపై ఫిబ్రవరిలో బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ చలనం లేని తీరుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్స్ పరీక్షలు మొక్కుబడిగా జరుపుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం తరపున ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. ఏపీపీఎస్ అధికారులు కూడా నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని, వారి అభిప్రాయాలు కూడా వినకపోవడం తామెంతో బాధించిందని, కనీసం వారి అభిప్రాయాలకు విలువలు ఇవ్వాల్సిన హితవు పలికాడు. తీవ్ర నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. తాను రాస్తున్న లేఖల్లో గొంతమ్మ కోరికలు లేవన్న వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలకే నెరవేర్చాలని కోరుతున్నట్లు చెప్పారు.